మోదీ గారు గోల్డ్ కొనొద్దంటున్నారు. అలాగే వీలైనంత వరకు వర్క్ ఫ్రం హోమ్ చేయమని, ఆయిల్ వాడకాన్ని, యూరియా ఫర్టిలైజర్స్ వాడకాన్ని తగ్గించి నేచురల్ ఫార్మింగ్ చేయమని నిన్న చెప్పారు. దీని వెనుకున్న కారణాలు ఏంటంటే ఇప్పుడు ఆయన చెప్పిన వాటన్నిటికీ కావాల్సింది డాలర్స్. ఎందుకంటే గోల్డ్, పెట్రోల్, ఎడిబుల్ ఆయిల్, ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అన్ని డాలర్స్ లోనే ఖర్చు అవుతుంది. ప్రతిసారి వీటిని మనం రూపీస్ తో డాలర్ కొని డాలర్ తో వీటిని కొంటున్నాం. ఇలా చేసే కొద్ది రూపీ వాల్యూ పడిపోతుంది. అండ్ అమెరికా కేవలం నోట్స్ ప్రింట్ చేస్తూ డాలర్ వాల్యూని పెంచేస్తున్నారు. ఇప్పుడు ఇండియా మెయిన్ టార్గెట్ డీ డాలరైజేషన్, అంటే వీలైనంత వరకు డాలర్ మీద డిపెండెన్సీ తగ్గించడం. ఫస్ట్ ఆయిల్, పెట్రోల్, డీజిల్, ఎడిబుల్ ఆయిల్స్ వీటన్నిటి మీద మనం బయట దేశాల మీద ఆధారపడి ఉన్నాం. అండ్ గవర్నమెంట్ దాన్నే తగ్గించాలని చూస్తోంది. అందుకే వర్క్ ఫ్రం హోమ్ చేయమని, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడమని చెప్తున్నారు. ఇప్పటికే సోలార్ ఎనర్జీలో మనం సెకండ్ ప్లేస్ లో ఉన్నాం వరల్డ్ లో, యూఎస్ఏ కూడా బీట్ చేసి. నెక్స్ట్ గోల్డ్, ఆల్మోస్ట్ 2 లక్షల కోట్ల విలువైన బంగారాన్ని మనం ఎవ్రీ ఇయర్ కొంటున్నాం. ఇక్కడ కూడా రూపీ వీక్ అవుద్ది, ఎందుకంటే దాన్ని కూడా మనం డాలర్స్ తో కొంటున్నాం. నెక్స్ట్ యూరియా అండ్ కెమికల్స్, వీటి వల్ల ఇంపోర్ట్సే కాకుండా ఎక్స్ట్రాగా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా. ఫారిన్ ట్రిప్స్, బయటకు వెళ్ళాలంటే మళ్ళీ రూపీస్ ఇచ్చి యూరోస్, దిరమ్స్, డాలర్స్ కొనాలి. ఇలా కూడా వీక్ అవుద్ది. అండ్ ఇది $25 బిలియన్ మార్కెట్. ఇదే మనీని ఇండియాలోని టూరిజం వైపు షిఫ్ట్ చేస్తే ఇండియా టూరిజం గ్రో అవుద్ది అండ్ ఎకనామీ కూడా బూస్ట్ అవుద్ది. యాక్చువల్లీ దీని వెనకున్న పెద్ద పిక్చర్ ఏంటంటే ఆల్రెడీ 23 దేశాల్లో రూపీతోనే ట్రేడ్ జరుగుతుంది. డాలర్ డిపెండెన్సీ తగ్గిస్తూ వస్తున్నారు. చాలా పెద్ద టాపిక్ ఇది. బట్ సడన్ గా ఈ వార్ వచ్చి ఆయిల్ రేట్స్ పెంచేసింది. ప్రపంచం మొత్తం ఎక్కువ డాలర్స్ కొనేలా చేశారు. అండ్ మన కంట్రీలో ఆయిల్ ప్రైసెస్ హైక్ అవ్వనివ్వకుండా చేసి మొత్తం బ్యాలెన్స్ చేశారు. అలా చేసేసరికి ఆల్మోస్ట్ రిజర్వ్స్ అంతా కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఆయన చెప్పినటువన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకునేవి. ఇది పాలిటిక్స్ కాదు. డాలర్ డిపెండెన్సీ వల్ల ఇండియాకి ఎప్పటికైనా ప్రాబ్లమే. దాన్ని గవర్నమెంట్ ఒక్కటే ఏం చేయలేదు, జనాలు తలుచుకుంటేనే అవుద్ది. సో ఈ జర్నీలో లాస్ట్ స్టేజ్ పీపుల్. మనం ఆయన చెప్పినవి ఆపేస్తే ఆల్మోస్ట్ డాలర్ మీద డిపెండెన్సీ తగ్గిపోద్ది. 2047 కల్లా డెవలప్డ్ నేషన్, ఒక సూపర్ పవర్ నేషన్ చేయాలన్నదే టార్గెట్. దానికి ప్రజలందరి సపోర్ట్ కావాల్సిందే. అందరం ఈ జర్నీలో దేశం కోసం నిలబడదాం. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.